ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల కోసం దాతల సహకారంతో ఏర్పాటు 30 పడకల ఆక్సిజన్ బెడ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు. లాస్ట్ టైం వచ్చినాం కదా అంత తిరిగి ఇప్పుడు కోవిడ్ కనే ఓకే ఓకే సిబిపినా మొత్తం అంతా ఇది కొత్తగా తెచ్చిన ఎక్విప్మెంటా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు విజిట్కి వచ్చినప్పుడు ఓకే 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 కొత్తగా న్యూలీ ఇన్స్టాల్డా సెమీ ఆటో అనలైజర్. బ్లడ్ శాంపుల్స్ ఎక్కడ పెట్టాలి సార్? ఇక్కడ యాక్టివేట్ చేస్తాం సార్. సిబిపి మొత్తం వచ్చేస్తారు. ఇది ఆటో అనలైజర్ సార్, బయోకెమిక్. ఇప్పుడు మామూలుగా ఎంత డీడైమర్ రాదండి సార్. డీడైమర్ ఇంపార్టెంట్. ఏదో మిషన్ అడుగు చెప్పారమ్మా. ఇప్పుడు డీడైమరే కదా మొత్తం అన్నిటికీ. ఇది ఫుల్ ఆటోమేటిక్ ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ కూడా వస్తుంది. ప్లేట్లెట్ కూడా దీంట్లో సిబి మొత్తం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంతా దాంట్లో వస్తుంది సార్. మామూలుగా డైలీ ఎంతమందికి చేస్తున్నారు? ఓన్లీ కరోనా వాళ్ళకేనా ఇది? రెగ్యులర్ వాళ్ళకు? మనం టోటల్ అంటే సార్ మనం ఓన్లీ ఎంసీహెచ్ సర్వీస్ కూడా బయట పెట్టుకుంటాం కదా. మిగతా కోవిడ్ పేషెంట్లే, డెలివరీస్, పిల్లలు అఫెక్ట్ కాకుండా వాళ్ళకి సపరేట్ చేస్తున్నారు. మీ రిపీట్ ఏమీ చూడాలేదా? ఆ పోర్షన్ దానికి ఇదంతా కోవిడ్. కానీ మనకు తెలియదు కదా వచ్చిన వాళ్ళకి కోవిడ్ అని. ఎగ్జాక్ట్లీ మన గ్లోబల్కి వచ్చేంత వరకు పేషెంట్ లేదు చెప్పరు కదా, రివీల్ చేయటం లేదు కదా. అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లో ఎవరైనా వచ్చేసంటే అక్కడ డైవర్ట్ చేసేది అక్కడ సెక్యూరిటీ. ఓకే చెప్పండి సార్. మన దగ్గర మొబైల్ ఎక్స్రే ప్లాంట్ ఉంది సార్. అవును, లాస్ట్ టైం ఎక్స్రే ప్లాంట్కి లక్ష ఇచ్చినాం కదా. అది రెడీ ప్లేస్. సిఆర్ లేదు సార్. అవకాశం అంటే కంప్యూటర్ మొత్తము చూడొచ్చు. ఒక అప్పుడే లైవ్లో అట్లే చూడొచ్చు, ప్రింట్ తీసుకోకుండా అంటారా? 7 to 8 lakhs అవుతుంది. మరి అంటే ఏం చేయమంటారు? డొనేట్ చేయమంటారా? డోనర్స్నా? 7-8 lakhs మన దగ్గర లేవా? బడ్జెట్ లేదా? ఏం హరినా బాగున్నామా? ఊర్లో ఎన్ని ఉన్నాయి? డెత్స్ ఏం లేవు కదా? ఇప్పుడు మన దగ్గర ఇందు లేకపోయినా ఎండి జనరల్ మెడిసిన్ మేడం సార్. ఇప్పుడు ఈ పేషెంట్లు ఎండి జనరల్ మెడిసిన్ అయితే మేలు సార్. మన వెంటిలేటర్స్ వరకు పోకుండా కాపాడచ్చు సార్. ఆమె సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తారు. తమరు కరెక్ట్గా సూపర్ స్పెషాలిటీలో ఇందు మక్కనా? ఇందులో మన డాక్టర్ అక్కడ వేసాం సార్. ఓహో, ఇక్కడ లేకున్నప్పుడు వేసినాను. ఇప్పుడు మనం కోవిడ్ చేస్తున్నాం కదా సార్. ఇక్కడ ఉన్నామని అక్కడికి వేసినాం కోవిడ్ డ్యూటీస్కి. లాస్ట్ టైం ఏదో డెసిషన్ తీసుకున్నాం కదా మేడం, ఇవన్నీ క్లీనింగ్నా? డిసిహెచ్ఎస్ ఆమె డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉన్నారా? ఏంది ఈరోజు క్లటరీగా ఉంది బాగా. ఫార్మసీ ఇక్కడ అనుకున్నామా? నేను మొన్న 10 లక్షలు ఇచ్చినాను కదా. దాని దగ్గర
ఏమైనా ఉన్నాయి? బాగున్నాక ఏమన్నారు నాయి ఎంత వస్తాయా? ఇది ఇక్కడేం పెట్టినారు? ఇప్పుడు ఊరికి కూర్చోవడానికి మళ్ళీ ఇంకా కలెక్టర్ గారు రాలేదు. సెకండ్ వాటి ఇక్కడ రేపు ఇక్కడ ఇది దీంట్లోకి చిల్డ్రన్స్ దాంట్లో కదా మొత్తం క్లోజ్ అంటే పేషెంట్స్కి ఎట్లా మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ ఉందా? అదే సార్ మన కలెక్టర్ కట్టినాం సార్. మనం ఎంత సపరేట్ పెట్టేస్తాం. ఏం చేస్తున్నారా? ప్లంబింగా? వాష్ బేషన్సా? వాష్ బేషన్ మొబైల్ ఎక్స్రేనా? దగ్గర ఎక్సైజ్ చేయొచ్చు సార్. ఇక్కడే అక్కడే ఇంటెక్టే కాబట్టి ఇక్కడ డాక్టర్లు వెళ్తారు మన దగ్గర. కానీ వాళ్ళు కాఫ్ ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. వర్క్ ఉంది. 7-8 lakhs వస్తుంది. ఎంత వస్తుంది? 8 lakhs. ఏ కంపెనీది? సిమెన్స్దేనా? మనకి మెయిన్ ఎక్స్రే ఇన్వెస్టిగేషన్ సార్. ఎక్స్రేనే మనకి గ్రిల్ చేస్తున్నారా? ఇప్పుడు మొత్తం అంతే క్లోజ్. ఇది మన లాస్ట్ నాన్ కోవిడ్ వాళ్ళకి ఇది లాస్ట్ వచ్చింది. పర్సెంట్ పార్టీషన్ ఇప్పుడు మన దాంట్లో కూడా టెస్ట్లు చేస్తున్నామా? అంటే మనకి ఇక్కడ ఫిక్స్ చేసాం సార్. ఎక్కడికి? అక్కడికా? మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారు? ఎంతమంది ఉన్నారు? అది చిల్డ్రన్ వాల్స్. అది లేబర్ రూమ్ వచ్చాను కదా అలా. అంటే అప్పుడు వర్క్ జరుగుతుంది అందుకే షిఫ్ట్ చేసి ఇప్పుడు వర్క్ అయిపోయిందా? మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా? యాజ్ పర్ రిక్వైర్డ్ ఉన్నాయా మెడిసిన్స్ అన్నీ? ఇది లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు లేకపోయింది కదా ఎక్విప్మెంట్? కొత్తగా తెప్పించినాం సార్. మనకు లక్ష ప్రోగ్రామ్ కింద వాళ్ళు అన్ని సప్లై చేస్తున్నాం సార్. అంటే లేబర్ రూమ్కి మటుకు మోడిఫికేషన్ చేసి వాళ్ళు ఇంకా ఎన్సీహెచ్లో మనం ఇది మటుకు పెడతారు. కోవిడ్ 20 బెడ్స్ దీన్ని పెట్టారు. టోటల్ తహసీల్దార్ గారు ఇది తహసీల్దారా? మొత్తం 50 బెడ్ యాడ్ చేస్తున్నామా? కోవిడ్ ఓన్లీ 30 బెడ్ యాడ్? 30 సార్. మనకు ఆ బిల్డింగ్ రెడీ అయిపోతే మనం ఉన్నీలే స్టాఫ్ కూడా కానీ దీనికి టూ కంజెస్టెడ్ కదా మేడం. అంటే డెలివరీ ఇక్కడ పెట్టుకుంటాం సార్. ఎగ్జామినేషన్ అన్నట్టు అప్డేట్ చేస్తాం. నేను ఇంకో విధంగా పెట్టిండా సరిపోయేది కదా. ఇట్లా కూడా చూసాను సార్. అంటే మన రూమ్ చిన్నగా ఉన్నాయి కొద్ది రూమ్ చిన్నగా ఉంది అంటే డబుల్ బెడ్స్. మనకి అక్కడ ఇది అయిపోతే మనం అప్పుడు షిఫ్ట్ అయిపోతాం సార్. ఆ కొత్త హాస్పిటల్కా? సార్ అది వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ కన్నారు. ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు చేస్తారు బా? సార్ 9 months అయిపోతుంది. చూసిన సార్ ఇప్పుడు రోజు కావాలి. కొద్దిగా చేపించేసాను నేను వచ్చి. ఇక్కడ కూడా అన్ని పోయినాయి చూడండి ప్లంబింగ్ ఎక్విప్మెంట్.
వీళ్ళు జాయిన్ కాకముందే టెస్ట్ చేసే తీసుకుంటున్నారా? సార్ లేబర్కి వచ్చినప్పుడు ఎవరికైనా అంటే ముందే టెస్ట్ చేపిస్తున్నాం సార్. వాళ్ళు 9 months రాగానే ఈడీ దగ్గరికి ఉండే వాళ్ళందరికీ ముందే ఆర్టీపీసీఆర్ చేస్తున్నాం సార్. అట్లా కాకుండా ఎవరైనా టెస్ట్ లేకుండా వస్తే అప్పుడు చేయిస్తున్నాం సార్. అందరికి నార్మల్ డెలివరీసే కదా.
స్కానింగ్ కూడా సార్ సరే సార్ అలాగే సార్ అలాగే చెప్పినాను సార్ 5 నిమిషాలు వస్తారని చెప్పినాను సార్ ఎమ్మెల్సీ కేసెస్లో మన దగ్గర ఉండాల్సిన అంటే కాబట్టి ఇంకా చదువులో ఉంటుంది కోవిడ్కి ఇవన్నీ ఒక్కసారి కండిషన్ వాళ్ళకు రూమ్స్ ఇచ్చినారు కాబట్టి మిగతా రూమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం చెప్పాను కదా సార్, తర్వాత విజిట్ చేద్దాం ప్రిపేర్ చేసినారా? రేడియాలజిస్ట్ ఉన్నారు మీకు? ఉన్నారు. ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడైతే మనకి 10 మెంబర్స్ ఉన్నారు సార్. 10 మెంబర్స్ వీళ్ళు కోవిడ్ రిలీజ్ చేసినారు. ఏం పేరు ఆమె పేరు? ఇందురేఖ అదే నల్లమడ డాక్టర్ ఉన్నారు నల్లమడ నుంచి తను కూడా ఫిజిషియన్. మరి మిస్సెస్ ఇక్కడ గైనకాలు ఇస్తారు ఆమె కూడా ఆఫ్టర్నూన్ వస్తే నైట్ టైం కూడా మనకి 24 hours అవైలబుల్. ఎంసీఎస్ రెడీ అయిపోతే ఆ 50 బెడ్ ఈ నెంబర్ ఆఫ్ 24 ఇప్పుడు 2021 మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. అంటే మంత్లీ ఏప్రిల్ అయిపోయింది. ఇది మే అదే కదా. దిస్ ఇస్ నాట్ అప్డేటెడ్. ఏప్రిల్ వరకు ఉంటుంది మనకి. ఏప్రిల్ 2048 కంటిన్యూ చేయలేదు అంటే ర్యాంకింగ్ ఆల్సో గివెన్ బై స్టేట్ వైడ్ కదా. లాస్ట్ టైం కొన్ని అప్డేట్ చేసేసాం కదా. లాస్ట్ టైం ఈ చెట్లని దిగులలోకి వెళ్ళిపోయి లీకేజెస్ అని డెప్త్ అవును. అంటే లాస్ట్ టైం నేను విజయస్ మీటింగ్లో పెట్టుకున్నప్పుడు ఏం కావాలి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసాం కదా. ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసేయండి. రిపేర్లు అంటే చూస్తాం.
ఏం కేసెస్ చూస్తున్నారు? డైలీ అయితేనా అంటే సైడ్ ఉన్న వాళ్ళకి లాంగ్ సైడ్ కానీ నియర్ కానీ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మిగతా వాళ్ళకు అది ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, వైఎస్ఆర్ సర్జరీ చేయడం కదా, ఫోన్ దగ్గర వచ్చేసి అపోలో వాళ్ళది అది ఇంకా తెలియదా? మనం ఇంకా టర్మినేట్ చేసినారు కదా, స్టిల్ దే కంటిన్యూయింగ్ ఎక్స్టెండింగ్ టు అపోలో, ఎక్స్టెండెడ్ టు అపోలో. 59 సంవత్సరాలు ఇదే చేస్తున్నారు. 60 అంటే మళ్ళీ మనం అనుకున్న ఆపరేషన్ అవును సార్. అంటే ఈ సదరం చేయడం లేదా? స్టాఫ్ నర్స్ ఎంతమంది ఉన్నారంటే టెన్ మెంబర్స్కి కోవిడ్ ఎవరికైనా ఇబ్బంది జరిగిందా? అంటే కరోనా వల్ల ఇబ్బంది చనిపోవడం కానీ లాస్ట్ టైం ఏదో మనం అనుకున్నాం కదా, మెడికేషన్స్ ఏదో యాంటీబయాటిక్స్ ఏవో లేవని చెప్పేసి తెచ్చుకున్నారా? నోటిఫై అవుతుంది హాస్పిటల్ అన్ని రెమెడీస్ అవన్నీ ఇండియన్ అంటే హాస్పిటల్కి ఇప్పుడు అయితే క్యారెక్టర్ బాగుంది. సాగులు తోడుపడి నేనేదో చెప్పి పాటిస్తాను. ఏ వ్యాపారంగా నడిపిస్తాను ఇది కాదు దేశపేట క్లోజ్ అంత వాట్సాప్లోనే మొన్న చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. తొందరగా కంప్లీట్ చేయండి, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను.
కొట్టప్ప కొంచెం దూరంగా ఉండండి. కొద్దిగా ఎనికి బాగుండు కొంచెం దూరం ఈ పిల్లోడాన్ని వైట్ షర్ట్ నేను కొద్దిగా ఎనికి రాను. అయ్యో ఏం చదువుతున్నావమ్మా? ఓకే ఓకే. గవర్నమెంట్ అయితే ఒక 10 lakhs ఇస్తున్నారమ్మా. అది ఇమీడియట్గా నేను సాయంత్రంలో రేపు మీ పేరు మీద చేసేస్తాను. బట్ ధైర్యంగా ఉండాలి. ఎవరైనా ఉన్నారా? ఓకే ఇచ్చేస్తాం ఈరోజు. అయ్యో అన్ఫార్చునేట్ చాలా మంది దీనివల్ల ఈసారి ఎందుకు బాగా చాలా చోట ఇంజరీ ఒక చోట లేట్ కావడం తగ్గితే
అందరూ ఏదో అయిపోతుందని ఒక సర్క్యులర్స్ ప్లానింగ్ ఎక్కువ అదేమవుతుందంటే ఎక్స్ట్రా మ్యానిఫోల్డ్స్ పెట్టాలి. ఏ బ్లాక్ సపరేట్ కావాలంటే అన్ని మ్యానిఫోల్డ్స్ ఆ మ్యానిఫోల్డ్స్ ఇక్కడ దొరకట్లేదు. ఆ స్టైల్ లేదు మేడం. దానికి డబ్బులు ప్రాబ్లం కానీ దొరకట్లేదు. మ్యానిఫోల్డ్స్ రాజస్థాన్ నుండి తెచ్చింది. తాడిపత్రి అది కంప్లీట్గా 500 ఎక్కువ కడప జిల్లాలో లోడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నారు ఫిజిషియన్ ఉన్నారు సార్ ఇక్కడ. అంటే ఆయన సూపర్ స్పెషాలిటీ రెగ్యులర్ అది చేయలేదు సార్. ఓన్లీ ఇక్కడ కోవిడ్ లేదు హాస్పిటల్ లేదు అని పంపించాను. కంపేర్ అక్కడ ఒకసారి చూసుకొని అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు పాజిటివ్గా ఉన్నారా? అట్లా కాదు. ఇక్కడ ఈ బ్లాక్ ఇప్పుడు ఈ కోవిడ్ హాస్పిటల్ ఎవరినైనా అడ్జస్ట్ చేయగలుగుతా సూపర్ స్పెషాలిటీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా ఆవిడని రిసర్వ్ చేయకుండా వేరే వాళ్ళని వేయగలమా? ఒకవేళ ఆవిడని వేయాలంటే ఆవిడ ప్లేస్లో అక్కడికి వాళ్ళని వేయగలరు. అక్కడ రిప్లేస్ అక్కడ నుండి తీసినప్పుడు అక్కడికి కావాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చాలా కేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వేరే వాళ్ళని వేసి ఆవిడని ఇక్కడికి మార్చుకోవాలంటే ప్రాబ్లం లేదు. ఇది కాదనట్లేదు మా ఉండాలి తల్లి. ఇక్కడ పెట్టి వాళ్ళని పెట్టి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని చెప్పి వేరే చోట చేయాలి. సొల్యూషన్ చెప్పు. ఓకే, ఆల్టర్నేట్ లేదు, పరిష్కారం ఏంటి? లోకల్గా ఇండివిజువల్ ఆన్లైన్ ఫోన్ కన్సల్టేషన్ చికెన్ అడ్వైస్ డెడికేటెడ్గా అయితే మేడం కష్టం. అంటే రీసెంట్గా లోకల్గా ఇంకా అదే అదంతా ఇస్తాం. ఎవరైనా ఉన్నారా అంటే తెలుసుకుంటాను సార్. ఐఎంఏలో ఎవరైనా ఉన్నారా? లేదు సార్. డిఎన్బి కుమార్ అని చెప్పేసి అబ్బాయి డిఎన్బి చేశాడు సార్. తర్వాత గణేష్ అని తను కూడా డిఎన్బి ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు సార్. పేషెంట్గా ఉన్నాడు. పేషెంట్ అయిపోతే యాక్టివ్గా చేయొచ్చు సార్. ఆ పీరియడ్ అయిపోతే ధన్యవాదాలు సార్. గణేష్ కుమార్ సార్. కుమార్ డిఎన్బి కోలుకొని వచ్చేంత వరకు మనకు కావాలి కదా ఎవరన్నా సార్. చూడండి, ప్రయత్నం చేయండి. చేస్తాను ఇద్దరు కలిసి ఎంతమంది అడ్జస్ట్ చేయగలం సంబడి ఫీల్ కావాలి రెగ్యులర్. ఈ ఆక్సిజన్ పైప్ లైన్కి బర్తింగ్ అదంతా చేశారా సార్? సార్ ఆక్సిజన్ పైప్ లైన్కి క్లీన్ చేశారా? నైట్రోజన్ క్లీన్ చేశారు కదా? నైట్రోజన్తో ప్లస్ ఐసోప్రోపైల్ ఆల్కహాల్తో క్లీన్ చేశారా? ఎవరిథింగ్ పై మళ్ళీ ఏమవుతుంది అక్కడ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే టెస్టింగ్ ట్రయల్స్ అన్ని చేశాక చేసుకున్నారు. ఏమో వచ్చి ఎవరు చేశారండి? శ్రీనివాసరావు అని విజయవాడ. ఏం చేద్దాం? తను ఓన్లీ పైప్ లైన్ దీంట్లోనే ఎక్స్క్లూజివ్ వర్క్ ఈజ్ పైప్ లైన్ వర్క్ సార్. అది ఆక్సిజన్ పైప్ లైన్స్ అని చేస్తుంటారు. అది చాలా జాగ్రత్త, చాలా అవసరం. ఎందుకంటే ఈవెన్ కొంచెం స్మాలెస్ట్ డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అది ఎవరో బాడీలోకి వెళ్తుంది, లంగ్స్లోకి వెళ్తుంది, దట్ స్టార్ట్ అవుతుంది. ఇది పెట్టాలంటే మాకు పెద్ద భయం. ఈ డాక్టర్లకు ఏదైనా చిన్న వాళ్ళు ఆర్డీఓ గారు ధైర్యం చేసి సార్ పెడదాం లేదు సార్. ఎందుకంటే మాకు ఆర్డీటీ ఉంది కాబట్టి సరే సేఫ్ చిన్న మిస్టేక్ మనకు వస్తుంది. ఆర్డీఓ గారు కట్ చేస్తాం. అవైలబిలిటీ లేనందుకు ఇప్పుడు పెట్టారు. ఇంకా 5 days
టోటల్ 10 అక్కడ ఉంటే 10 స్టాండ్ బై. స్ట్రెంత్ వచ్చి 5 ఆపరేట్ అవుతాయి కదా సార్ లేదు సార్, ఇప్పుడు వాళ్ళు మనకు అందుబాటులో లేదని, సప్లై లేదని చెప్పేసి ఇది పెట్టారు సార్. ఇంకో 5 daysలో ఇంకొక ఇది రీప్లేస్ చేసి 10 పెడతారు. ఇప్పుడు ఎన్ని ఆపరేట్ అవుతాయి? ఇప్పుడు 5 అవుతాయి సార్. 5 ఆపరేట్ అవుతాయి. అవును సార్. రిప్లేస్మెంట్ ఎట్లా చేస్తారు? మనకు 20 సిలిండర్స్ ఉన్నాయి సార్. ఇవి అయిపోయినప్పుడు ఎట్లా ఇది చేస్తారు? తగిలించాలి కదా బాబు. ఫుల్ అక్కడ స్టాక్ పెట్టాం సార్, అయిపోతానే అక్కడ నుంచి ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత అవి మార్చే లోపు నీకు కనీసం అంటే 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ 10 నిమిషాల లోపు ఆక్సిజన్ ఎట్లా వెళ్తుంది? ఇవి 5 మార్చర్ సార్, ఇవి 2 ఉంటాయి స్టాక్. అయిపోతానే ఇక్కడ 3 ఉంటాయి కదా సార్, అది అలా ఉండదు. అలారం కూడా ఉంది సార్. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ అలా ఉండదు. అన్నింటిలో నుండి ఆక్సిజన్ వెళ్తుంది, వెళ్ళిపోతే అన్ని ఒకేసారి అయిపోతాయి. సార్ ఇది ఎలా పెట్టామంటే సార్, అందులో ఏమైనా ఫస్ట్ వచ్చి అది ఓపెన్ చేస్తాం సార్. ఆ, అది ఒక 10 minutes అయిపోతుంది అన్నాక అలారం చూపిస్తుంది. ఆ, అలారం చూపించినప్పుడు వచ్చి ఇది అది ఆఫ్ చేసేసి ఇది ఆన్ చేస్తాం. అలా అలా ఉంది సార్, ఆ సిస్టమ్ ఉంది సార్. ఫస్ట్ అయిపోయినప్పుడు ఈ 4 రెండో దాని మీద నడుస్తుంటుంది. ఇది మెయిన్ వై ఫస్ట్ దాంట్లో 5 కొత్త ఓపెన్ cylinder చేయండి సార్, పెట్టాలి. ఒక్కొక్కటే ఓపెన్ చేస్తాము. ఒక్కొక్కటి 40 minutes వస్తుంది. ఆ క్లారిటీ ఉందా ఇక్కడ? అవును సార్, అవును సార్. ఇక్కడ అతనికి ఎవరు? అటెండర్ కి చెప్పాము సార్. ఆ క్లారిటీ ఉండాలి. అవును సార్, అవును సార్. ఓకే. నార్మల్గా ఎట్లా ఉంటుందంటే 5 ఒకటేసారి లోడ్ తీసుకుంటారు. లేదు, 5 లేదు సార్, ఒక్కొక్కటే లోడ్ లోడ్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటే లోడ్ తీసుకుంటాం. ఇవి 10 అవుతాయి సార్, ఒక 1 weekలో 10 అయిపోతాయి సార్. ఇంకా 10 స్టాండ్ బై ఉంది. ఇక్కడ ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తికి ఆ క్లారిటీ ఉండాలి. క్రౌడ్ అంటే తెలుసు కదా. ఎలా ఉన్నారు? మీరు ఎమ్మెల్యే గారు ఎక్కువ ఉంది ఇది చాలా బాగుంది. ఇట్లాంటి ప్రతి పంచాయతీలో ఒక 30 గంటల వరకు హోమ్ ఐసోలేషన్ సెంటర్స్ లాగా అక్కడ ఆక్సిజన్ ఉండదు కానీ మిగతా ఊళ్ళో తిరగకుండా ఉంటే సరిపోతుంది. ఊళ్ళో వచ్చిన సమస్య క్రౌడ్ అంతా కలవడము, అది చెప్పకపోవడం, మామూలు జనాలు ప్లాంట్ లాగా
రైట్ సార్. ఈరోజు ధర్మవరంలో ఇక్కడున్న వ్యాపారస్తులు మిగతా అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఒక 30 బెడెడ్ కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయడం చేసినారు విత్ ఆక్సిజన్. దాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ తీసుకున్న ఆర్డీఓ గారికి, దానికి డొనేట్ చేసినటువంటి ధర్మవరం పుర ప్రజలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎన్ని చేసినా కానీ డాక్టర్స్ ఈరోజు ఎంతోమంది స్టాఫ్, నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా మనం చేసిన తప్పు వల్ల దే ఆర్ సఫరింగ్. అంటే మనం చేసిన తప్పు అంటే గుంపులుగా తిరగడము, ఇది చేయడం వల్ల ట్రై టు అవాయిడ్ ఇంకా 15 to 20 days ట్రై టు అవాయిడ్ మాస్ కాంటాక్ట్స్, ప్రజల్ని దూరంగా ఉండడము చేస్తే మనము సొసైటీని బాగుపరిచిన వాళ్ళం అవుతాం. ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మీద లోడ్ అవుతాం. ఇప్పుడు ఇట్లా 30 బెడెడ్ కాగా మనం ఇప్పుడు తాడిపత్రిలో కూడా ఈరోజు 500 బెడెడ్, ఎక్కడా లేని విధంగా కూడా 500 బెడెడ్ కలెక్టర్ గారు అందరి యొక్క సహాయ సహకారాలతో అక్కడ కూడా ఒకటి రెడీ అవుతుంది. హిందూపూర్లో కూడా రెడీ కావడం జరుగుతుంది. ఎన్ని తయారు చేసినప్పటికీ కూడా మినిమం సెన్స్ మనకు ఉండాలి. మనకు మినిమం సెన్స్ లేకపోతే 1,00,000 బెడ్లు తయారు చేయని తక్కువే వస్తాయి. సో ఆ విధంగా స్పృహ ఉండి చేస్తే బేసిక్గా ఈసారి ఉన్న సెకండ్ వేవ్లో రూరల్ ప్రజలకు ఎక్కువగా వచ్చింది. వాళ్ళు చెప్పుకోవడానికి రావటం లేదు, చనిపోయే రేషియోలు కూడా పెరుగుతున్నాయి. సో కీప్ దట్ ఇన్ మైండ్. అంటే ఈరోజు మనం చేస్తున్న ఒక మంచి ఉద్దేశంతో ఇవి మంచి సత్ఫలితాలు రావాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రాణం నిలబెట్టడానికి చేస్తున్న కృషి. దీంట్లో సొసైటీలో మనం కూడా రెస్పాన్సిబుల్గా ఉండి ప్రజల మధ్య ఇమ్మడిగా తిరుక్కోకుండా అవసరం ఉంటేనే వచ్చి ఏదో పని చేసుకొని పోతూ ఉంటే ఈ 15-20 days ఇంకొక 15-20 days బాగుంటే ఆ రేటు కూడా, పాజిటివిటీ రేటు కూడా ఇప్పటికి 20% దాకా ఉంది. అది ఇంకా తగ్గుతుంది. సో దీంట్లో మనం కూడా ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈ రెండవ విడత కరోనాలో మొదటి విడతకి రెండవ విడతకి కొంత తేడా ఉంది. మొదటి విడతలో మనకు పట్టణ ప్రాంతంలో ఎక్కువ కేసెస్ వచ్చేవి. రెండవ విడతలో పట్టణ ప్రాంతాలు, గ్రామ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా కేసెస్ అలాగే డెత్స్ కూడా ఆల్మోస్ట్ సమానంగా ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ కరోనా మీద ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ కూడా పట్టణ ప్రాంతాలకో లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కో లిమిట్ కాకుండా డీసెంట్రలైజ్ కోవిడ్ మేనేజ్మెంట్, అంటే ప్రతి గ్రామంలో సర్పంచ్ల ఆధ్వర్యంలో కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండల స్థాయిలో మండల లేదంటే మున్సిపల్ కరోనా వార్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ కరోనా కట్టడి మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ డీసెంట్రలైజ్డ్ కరోనా కట్టడి ఏదైతే చేస్తున్నామో అందులో భాగంగా గ్రామ స్థాయిలో హోమ్ ఐసోలేషన్ క్లినిక్స్, హోమ్ ఐసోలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దాదాపుగా ఒక 15 నుండి 30 బెడ్లు ఉండేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాగే పట్టణాలలో కూడా ఇటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్ విత్ ఆక్సిజన్ సప్లై సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన ధర్మవరం పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి దాతల ద్వారా ఏదైతే సహాయ సహకారాలు అందించారో మెటీరియల్లీ, డబ్బుల పరంగా, అలాగే వాళ్ళ టైం అండ్ ఎనర్జీ పరంగా వారి సహాయంతో ఈరోజు ఇక్కడ ఒక 30 బెడ్స్ కరోనా చిన్నపాటి హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం, దానికి లీడ్ తీసుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఆర్డీఓ మధుసూదన్ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, వీరందరి సహాయంతో అలాగే వీరందరి ఎఫర్ట్తో ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా సంతోషదాయకం. ఇటువంటివి ఇంకా జిల్లాలో అన్ని చోట్ల కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. రెండోది, కరోనా కేసెస్ ఇప్పుడు అంటే మే 15వ తారీఖున దాదాపుగా పీక్ కేసెస్ కానీ పీక్ పాజిటివిటీ కానీ వచ్చింది. తర్వాత గ్రాడ్యువల్గా ఆ పాజిటివిటీ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ తగ్గుతూ ఉన్నాయి. యాజ్ ఆన్ టుడే రాష్ట్ర యావరేజ్తో సమానంగా ఈరోజు ఒక 20% పాజిటివిటీ ఉంది. ఇది ఇంకా మరింత తగ్గాలని చెప్పేసి
తగ్గాలంటే మనమందరం కూడా ఇంతసేపు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఈ క్రౌడ్ ఎక్కువ గుమ్మికూడకుండా ఉండడము, లేదంటే ఎక్కువ గ్యాదరింగ్ ఉండకుండా చూసుకోవడము, అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా ఉండడము, ఇటువంటి నియమాలన్నీ కరోనా అప్రోప్రియేట్ బిహేవియర్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులకు వెనకాడకుండా ఎంత కష్టమైనా పర్వాలేదు ప్రజలందరికీ కరోనా బారి నుండి విముక్తి కల్పించాలి, మంచి హెల్త్ అందించాలన్న ఉద్దేశంతో మనకి తాడిపత్రి దగ్గర 500 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా రికార్డ్ టైంలో రెడీ అయిపోయింది. అలాగే అనంతపురంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర కూడా ఒక 250 బెడ్స్ ఇలాగే అంటే కాన్సన్ట్రేటర్స్ ద్వారా రన్ చేసుకోవడానికి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంది. సో ప్రజలందరూ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తుంది. ప్రజల నుండి కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. సార్, ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ లక్షలు దందా చేస్తున్నారు, దానిపైన ఏం చర్యలు? దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసినా లేదంటే అవకతవకలు పాల్పడినా కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకారము అలాగే ఆరోగ్యశ్రీ కండిషన్స్ ప్రకారము ఒకవేళ ఎవరన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసినటువంటి డబ్బులకి ఎంతైతే అదనంగా వసూలు చేశారో దానికి 10 రెట్లు పెనాల్టీ వేసేటటువంటి ప్రొవిజన్ కూడా ఉంది. ఆల్రెడీ ఒక 4 హాస్పిటల్స్ మీద దాదాపుగా 9,55,000 రూపాయలు పెనాల్టీ రూపంలో కూడా వేయడం జరిగింది. అది మొదటి తప్పుగా అయితే, ఒకవేళ రెండో తప్పుగా కూడా చేస్తే క్రిమినల్ కేసులు కూడా పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనం అందరం కలిసికట్టుగా ఫైట్ చేయాల్సినటువంటి టైము. అందరూ కూడా బాగా చేస్తున్నారు, ఏదో ఒకరిద్దరు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు, వారు కూడా అటువంటి చేయకూడదని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సార్, అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కోవిడ్ సెంటర్లో కానీ గ్లౌజులు మాస్కుల కొరత చాలా ఉందని ఆరోపణలు వస్తున్నాయి సార్. దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? అది పాత మాట. ఒకప్పుడు దేశ స్థాయిలో అన్ని చోట్ల ఒకేసారి కరోనా రావడం వల్ల స్టార్టింగ్లో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. బట్ అది ఎప్పుడో ఆ సమస్యను అధిగమించి డబ్బులకు వెనకాడకుండా అవసరమైతే డబుల్ రేట్స్ పెట్టైనా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొని సప్లై చేసింది. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. ఈరోజు కూడా ట్రీట్ చేస్తారు హాస్పిటల్, ఈరోజు కూడా హాస్పిటల్ మీద మేడం సిరి గారు కంటిన్యూస్ ప్రాసెస్. తక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ మీరు ఆప్కాస్ట్లో పెట్టుకోమని చెప్తాం కదమ్మా. 4,000 ఏజెంట్లు ఉంటాయి. ఆ ఏజెంట్లు వీళ్ళందరినీ ఆప్కాస్ట్ దాంట్లో పెట్టేసుకుంటే నాకు అర్థమైంది. నేను చేయిస్తాను తల్లి. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు కదా, ఖచ్చితంగా తెచ్చేసి వీళ్ళందరినీ దానికి వెళ్ళి వదిలేసేయండి. క్వాలిటీ తక్కువ సార్. మీ కష్టం ఎక్కడికి పోలేదమ్మా, ఖచ్చితంగా మీరు సాయం చేస్తారు. సరే ఇప్పుడే ఆఫీస్లో చెప్పాము. హాస్పిటల్ డిసిహెచ్ మీటింగ్లో కూడా పెట్టారు. హాస్పిటల్ ఏమైంది కోవిడ్ కోసం తీసుకున్నారు. రెగ్యులర్ కాంట్రాక్ట్ అయితే వస్తుంది కదా. రెగ్యులర్ కాంట్రాక్ట్ అంటే శానిటేషన్ ఏమని చెప్పారు? అదే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు వచ్చినాయి. ఏమని చెప్పారు? మీది అదేనా?
గవర్నమెంట్ లేదు ఫాలో లేదు మూడు జరిగేది జస్ట్ సింపుల్ జస్ట్ ఎన్షూర్ దట్ యూ గివ్ ద సాలరీ ఇమీడియట్లీ. మాటలు చెప్పకండి. అన్ని DCHS ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా ప్రాబ్లం వస్తుంది, మిగతా కూడా ప్రాబ్లం ఉంది. గెట్ ఇట్ డన్ ఇమీడియట్లీ. చేస్తాను. ఈ నాన్నగారి నుంచి రాలేదంట, ఇందుకు నా దృష్టికి కూడా రాలేదు. మీరు ఎప్పుడు రిక్రూట్ అయినారు? సెప్టెంబర్ 2020. అప్పుడేం రిక్రూట్మెంట్ తీసుకున్నారు? 16 మంది. కాంట్రాక్టే కదా, కోవిడ్ కోసం. నాన్ కోవిడ్లో అంతమందిని తీసుకున్నామా? రైట్ చేస్తారు. చేస్తాను. నెల రోజులు ఎవరిని కలవకుండా తిరగడం వేరు, ఈరోజు ఒకటే వేరు. అవును సార్, మొత్తానికి ఎక్కువ అయిపోయినారు సార్ మీ చుట్టూ. తిరిగే తగ్గిందా లేనంటే పెట్టుకున్నాను. తగ్గుతుందిలే, 15 తారీఖులో మనకి 10లోకి రావచ్చు. అది జాగ్రత్తగా ఉండాలి. అది 10 భయంగా ఉన్నాను. ఇది మీరేమో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నాకు మనోళ్ళంతా సజెస్ట్ చేసినారు, పెట్టుకుంటే మీరు ఫిజిషియన్ లేడు, మనం తెచ్చుకోలేదు. ఏదైనా ఇష్యూ జరిగిందనుకో మనం పెట్టిన ప్రొసీడ్ అంతా మన పేరు చెప్తారు. యాభై పెట్టే ఆడిట్కి ఆడిట్ ఉంది కాబట్టి మనకు అడ్వాంటేజ్. మనకు ఆడిట్ ఉంది కాబట్టి మనకు అడ్వాంటేజ్. ఇక్కడ మార్చేస్తారా? అది తీసుకోకపోతే 10 లక్షలు ఇస్తాను. ఎఫ్డీ చేస్తారు, లోన్ పే మీద ఎఫ్డీ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ అదేమైంది, శ్మశాన వాటిని క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి ఒక షెడ్ వేసేసి కమిషనర్ అక్కడ పోయినాడు. అక్కడ షెడ్ సూపరింటెండెంట్ అంటాము. సూపరింటెండెంట్ ఎక్కడ పోయినారు? DCHS సారు మేడం లోపల పిల్లమంటారు సార్. DCHS లోపల వ్యాక్సినేషన్ బాగా జరుగుతాం మేడం. సార్ బాగుంది. డైలీ ఎంతమందికి ఇస్తున్నాము? సార్ వాళ్ళు ఎంత పంపిస్తే డైలీ అది ఈవినింగ్కి క్లోజ్ అయింది. నిన్న 1500 ప్యాకేజ్, ఈరోజు 500. మళ్ళీ అడ్వాన్స్ 100 4 సెంటర్ అయిపోతుంది. ఎక్కడున్నారు?